రాజశేఖర్ గారు సార్ ఇక్కడ కాదు, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు నేను కూడా చూసుకుంటా సార్, తప్పే ఉంది. రాజశేఖర్ గారు ఆ లైటర్ నోట్ నేను కామెంట్ చేశాను. కాదు రిషి గారు ఒక చిన్న మాట సార్. ఇప్పుడు మన మిత్రులు శ్రీనివాస్ మాట్లాడిన సార్, ఇప్పుడు పార్టీ మారడం అనేటువంటి ఎదుటి ఎప్పుడో మారి వరకు ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు మంత్రిగా చేసేవాడు సార్. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఆఫర్స్ అనేక సందర్భాల్లో అనేక మంది పెద్ద నాయకులే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే నాతో 2 సార్లు ఫోన్లు చేసి మాట్లాడిన పరిస్థితి. టికెట్ ఇస్తాడు రాజశేఖర్, వాళ్ళు ఇవ్వకపోయినా ఎందుకు వాళ్ళంటే తిరుగుతున్నావు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్దవాడు ఆయన అంటే నాకు అప్పుడు గౌరవం సార్. మీరు చేస్తే నాకు చాలా అంబ్రాజింగ్ ఉంది సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు కాల్ చేసి అడగడం అంటే. కాకపోతే నేను రాలేకపోతున్నాను సార్, మీరు దయచేసి క్షమించాలా. నేను రాజశేఖర రెడ్డి గారు భక్తుడిని. అదేంటంటే ఆయన చంద్రబాబు నాయుడు మీకు ఫోన్ చేసిన సందర్భం కాదు నాకు గుర్తుంది, ఎందుకంటే మీరు నాకు పర్సనల్ నోట్ లో షేర్ చేశారు. ఒక్క నిమిషం, అది ఎందుకంటే మీ పట్ల, మీ వ్యక్తిత్వం పట్ల ఆయనకున్న గౌరవంతో ఆయన నేరుగా ఫోన్ చేశారు. సరే, అది అయిపోయింది. ఓకే, ఇంకా ఒకటండి, రాజశేఖర రెడ్డి గారి భక్తులు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఏంటి? మీరు మళ్ళీ అంత లాజిక్ లోకి వెళ్ళారు. అంతే కదా, డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఒక నిమిషం, నాకు ఇక్కడ అంజారెడ్డి గారితో పాయింట్స్ ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి సార్ నేను చెప్తుంది, వైఎస్ కుటుంబానికి మీరు చెప్పండి, లాయల్ ఫాలోవర్ టు వైఎస్ అంటే అప్పుడు మరి చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మళ్ళీ వేరే చర్చ. మీరు అప్పుడు షర్మిల్ గారి కాదు రైట్. ఓకే, ఎనీవే సారీ, మై సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ డైవర్టెడ్. ఒక నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు సరే బాణాలు